ఫ్రెండ్స్ చూడండి, కృష్ణా బ్యారేజ్ ఇది. ఇక్కడ గేట్లకి పడవలు అడ్డుపడినాయి. ఎందుకంటే అలా అడ్డుపడటం వల్ల డేంజర్ వచ్చింది. ఎందుకంటే పోయే వాటర్ ఫ్లోటింగ్ తట్టుకోలేక ఆ బలంగా దాన్ని తన్నితే ఏమవుతుందంటే ఆ గేటు కూడా ఇరిగిపోయే పరిస్థితి ఉంది. కానీ ఏంటంటే దేవుడి వల్ల అదేం జరగలేదు. నేను వాటర్ ఇంకా కొద్దిగా పెరిగితే మాత్రం ఆ గేట్లో ఇంకా బలంగా గుద్దుకుంటే వాటరు, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ వల్ల ఆ పడవ ఇరిగిపోవడం లేదంటే దాని కింద నుంచి వాటర్ లాగేయడం జరగాలి. ఇంకా జరగలేదు, కానీ బలంగా అది అడ్డుపడదు. చూసారా వాటర్ రంగు. ఈ కింద గుడికి వచ్చే భక్తులు స్నానాలు చేసేటది అక్కడ ఎలా ఉంది అది మొత్తం మునిగిపోయింది. అది పరిస్థితి. బరగొడ్లు ఎన్నో చూసి ఇప్పుడు వాడుతూనే ఉన్నాము. కనకదుర్గ వారికి చూడండి, పండ్ల చెట్లు కూడా విరిగిపోయింది. చూస్తూ ఉన్నాం.